అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా అత్తయ్య మళ్ళీ ఇంకొక కొత్త వంటకం చేసి చూపించబోతున్నాను. సో అత్తయ్య, ఏం చూపిద్దాం ఈరోజు? ఏం చూపించబోతున్నావు? కాయపండు పెట్టాం కదా బాయించడానికి, ఆ కాయపండులో చేసుకుంటాం మేడం. నేను ఏమడిగానంటే అందరికీ ఉపయోగించేది ఏమన్నా చేద్దామని అడిగాను అనమాట. సో అందుకని కాయపండు చేద్దామన్నారు. సో ఈ కాయపండులు ఏంటంటే ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత బాలింత్రాలు కదా, ఆ బాలింత్రాలకి పెడతారనమాట. అది కొంచెం ఒళ్ళు తగ్గడానికి, వాతం తగ్గడానికి ఒళ్ళు బాగా వేడి చేసి కాయం పెడతాయి కదా, ఆ కాయం అది కాయం అది ఒంటికి వేడి చేసి ఆ వాతం తగ్గడం కోసం అని. అంతేనా? అంతే, దానికోసం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మామూలుగా కూడా తింటారు అందరూ చేసుకొని ప్రతి పిల్లలకి పెట్టేదాన్ని. అది కొంత ఇది పొడేసి బెల్లం ఉడకబెట్టేసి ఆ పలసగా బాగా కొంచెం మన తేలిపాయ కదా అయిపోయింది. అప్పుడు ఈ పొడి వేసిన నేర్చుకేసి ప్లేట్లో వేసి నాకమంటే ఇది నాకేవారు. అది నాకడం వల్ల పిల్లలకి అజీసులు ఉండవు, ఏముండవు. అది పెట్టేసాను. అది పిల్లలకి మంచిది కదా. సరే, అయితే ఏమేమి కావాలో చూపిద్దాం ఇప్పుడు మనం. చూపిద్దాం. అన్నీ ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు, వాము, మిరియాలు, సొంటి, ధనియాలు, వాము, సొంటి ఈ మూడు అరకప్పు తీసుకున్నాం. ఇప్పుడేమో పసుపు, మిరియాలు, గసగసాలు, జీలకర్ర, కరక్కాయలు. ఈ 4 అయితే పావు కప్పులు. ఈ 3 ఏమో కప్పు అరకప్పు. ఈ 3 అరకప్పు. ఇవి పసుపు, మిరియాలు, అవి గసగసాలు, జీలకర్ర. ఈ 4 పావు కప్పు తీసుకున్నాం. తర్వాత వీటికి ఒక 4 కరక్కాయలు. ఈ 4 కరక్కాయలు వీటిని నేను కొట్టుకొస్తాను. సో ఇవన్నీ మనం వేయించుకునేవి ఏమేమిటి ఇప్పుడైతేను? ధనియాలును, వామును, గసగసాలు వేయించాలి. ఓకే, వేయించాలి. సొంటి కొమ్ము ఉంటే కనుక వాటిని కొంచెం ఇలాగ కొంచెం వేయించి చెత్తకొట్టి పొడి చేయాలి. సరే, నా దగ్గర ఏంటంటే ఈ పౌడర్ ఉంది. నేను సొంటి పౌడర్ కొంటూ ఉంటాను. సొంటి చూపిస్తాను. చాలా మంచిది. జింజర్ పౌడర్ని దొరుకుతూ ఉంటుంది, ఇది కొంటూ ఉంటాను. సో అదే వాడుతున్నాం, ఈజీగా ఉంటుందని. తర్వాత పిప్పళ్ళు కూడా వేద్దాం. అయితే పిప్పడు పౌడర్ ఉంది కదా. పిప్పడు పౌడర్ అనవసరం. సరే, పిప్పడు సరే. అయితే ఇవే. సో ఇదన్నీ పొడి కొట్టుకున్న తర్వాత అప్పుడు బెల్లం కలపాలా? బెల్లం పొడి ఇవన్నీ ఇది 2, 3 వేయించి పొడి చేసి అప్పుడు ఇవన్నీ కలిపేశాక మొత్తం ఇవన్నీ పొడి చేసేయాలి. కలిపేశాక అప్పుడు బెల్లం దాంట్లో కలపాలి. ఓకే, ముందు ఇవి వేయించుకుందాం. అయితే జీలకర్ర, వాము, గసగసాలు ఈ 3 కలిసి వేయించుకుందాం. ధనియాలు లో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి, చక్కగా వస్తాయి. ఈ కాయపుండల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము చూపిస్తున్నది ఏంటంటే మా అత్తగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మామగారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారన్నమాట. సో దాన్ని ఇప్పుడు మేము చూపిస్తున్నాం. నాలుగు వాము వేయించి వాసన బాగుంటుంది. అయిపోయింది అట్లా తీసారా? చూసి అవి పొడిగానే వేయిద్దాం. ఇది గసగసాలు. ధనియాలు, వాము అయిపోయింది కదా. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. గసగసాలు కూడా ఇంచుమించు అరకప్పు వేసాను. అంటే కొంచెం అరకప్పుకి పావు కప్పుకి మధ్యలో ఉన్నాయి. వేసుకొచ్చి చంటి పిల్లలు ఎక్కువ పెట్టి అన్నంలో పెట్టుకుంటాం. చిన్నపిల్లలకి కూడా వాము ఇది ఎప్పుడు వాము పొడి చేసి పెడుతూ ఉంటే మంచిది. ఎప్పుడు వాడుతూ ఉంటాం.
సొంటి పొడి వాము పొడి వేసి మధ్య మధ్యలో మా అమ్మ ఏం చేసేదంటే అవి ఏం చేసి పోయేస్తుండేది. సో ఇది కృష్ణాష్టమికి కూడా చేస్తారు కదా? కృష్ణాష్టమి కృష్ణుడిగా పెడతాం మేము. అక్కడ కృష్ణాష్టమి ఉట్టి కొడతారు కదా, అక్కడ ఉట్టి కొట్టినప్పుడు ఆ పిల్లలకి పంచి పెడతాం. ఇది శనగలు పంచి పెడతాం, అటుకులు అది పిల్లలకు పంచి పెడతాం. కృష్ణాష్టమి తప్పగానే పెట్టి చేస్తాం. ఇవి తీసేసి ఇందుకోసం కొంచెం ఇష్టంగా తీసి పెట్టాలి. గసగసాలు కూడా అయిపోయింది. మిరియాలు వద్దాతే కొద్దిగా మిరియాలు జీలకర్ర కూడా కొంచెం వేస్తే మెత్తగా తొందరగా వేయించద్దా? సరే. కరక్కాయ నేతితోటి కరక్కాయగా కొట్టుకొచ్చాను. ఇప్పుడు వీటిని కొద్దిగా నేతితో వేయించాలట. కొద్దిగా నెయ్యి వేస్తాను అయితే. చాలా కొద్దిగా తడుస్తాయి, వేగుతాయి. చాలు, మంచి వాసన వస్తుంది. ఈ కరక్కాయ చిన్నపిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా కూడా దగ్గు వస్తుంటే కొంచెం పక్కన పెట్టుకుంటే ముక్కలు పెట్టుకుని నవ్వుతుంటే స్నానమే అరగ చేసి చేనులో నాకు ఇష్టం పిల్లలకి. గంధంలో అరగ తీసేసి నాకు ఇష్టం పిల్లలకి వచ్చేద్దాం. ఏం చక్కగా ఏం చేయను, అయిపోయింది. అది అవేం అక్కర్లేదు, ఇంకేది వేరే సో సొంటి కొమ్ములు తీసుకున్నా కూడా ఇలాగే నేతిలో ఒకసారి వేయించేసి తీసేసి అప్పుడేమో వాటి పొడి పోతాం. ఇలా సరే, మనం ఎలాగో సొంటి పొడి ఉంది కాబట్టి మనకి కలిసి వచ్చింది. ఇంకా వాడుకోవచ్చు. లేకపోతే పొడి ఉండగొట్టి అందుకు పోసి వచ్చింది. కరక్కాయలు కూడా వేయించడం అయిపోయింది. నేతిలో వేయించేసాం చక్క భలే మంచి వాసన వస్తుంది. పాత బెల్లం తీసుకున్నాను నేను ఇండియన్ స్టోర్స్లోను, కట్ చేసేస్తాను. నాకు చాకుతో అలవాటే కదా. తీసేస్తాను అది. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ ఇండియన్ స్టోర్స్లోనే దొరికాయి. అక్కడ ఇక్కడ అమెరికాలో ఇండియన్ స్టోర్స్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి. అయితే ఒకటి అన్నీ కలిపిన పొడి ఉంటుంది, దానికి ఇదేమో 5 రెట్లు వేయాలి బెల్లం. ఓహో. సో అన్నీ కలిపిన పొడి కాయం పొడి కూడా దొరుకుతుందట ఇండియాలోను. ఇవేమో మనం వేసాగా. ఇప్పుడు ఇండియాలో ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అలా కాకుండా ఇప్పుడు అన్నీ కలిపి కొట్టిన పొడిని కూడా అమ్ముతున్నారు. అదే అది కొనుక్కుంటే నిజానికి ఈజీ కూడాను. టైం లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇది పావు కిలో బెల్లం. పావు కిలో 250 గ్రాములు అయితే పావు కిలో అవుతుంది. ఇండియన్ స్టోర్స్లోనే కాకుండా ఇక్కడ అన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవన్నీ. మనం ఏదైనా కూడా కావాలంటే, ఏదైనా మామూలుగా దొరకలేదు అనుకుంటే ఇప్పుడు సొంటి కొమ్ములు కానీ కరక్కాయలు కానీ మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పాత బెల్లం తీసుకున్నాము, పావు కిలో పాత బెల్లం. దీని ఇలా సన్నగా కోరేసాను అనమాట. ఇప్పుడు అన్నీ వేయించుకోవడం అయిపోయింది, బెల్లం తరుక్కోవడం అయింది. ఇప్పుడు ఒకసారి అన్నీ ఒక్కొక్కటి గ్రైండ్ చేసేసుకుంటే మనం వండకట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ముందు నేను ఒకసారి అన్ని గ్రైండ్ చేసుకుని తీసుకొస్తాను. ఇది గ్రైండ్ చేసుకొచ్చేసాను, దీంట్లో పోసేస్తాను మొత్తం. ఇప్పుడు దీంట్లో శొంఠి పొడి పసుపు ఈ 2 పొడులు వేస్తున్నాము. మిగతావన్నీ హోల్ గ్రెయిన్స్, అదే హోల్ సీడ్సే వేయించి పొడిని కొట్టాము. సో అది ఇప్పుడు ఒకసారి చేత్తో కలిపేద్దాం. ఇది ఒకసారి కలిపేస్తున్నాను. సో ఇక్కడ కాయ పుండల పొడి తయారైంది. ఇప్పుడు ఈ పొడికి మనం బెల్లం కలుపుకుని కొద్దిగా నెయ్యి కూడా కలుపుకుని ఉండలు చేసుకోవాలన్నమాట, లడ్డూల్లో చేసుకోవాలన్నమాట. కొంచెం విడిగా తీసేస్తున్నాను నేను. తర్వాత నేను బాటిల్లో వేస్తాను. ప్రస్తుతానికి గిన్నెలో తీస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపి
ఒక్కసారే ఉండలు చేసుకోవాలని ఏం లేదు. మనం ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా 6 నెలల వరకు కూడా పాడవకుండా బాగుంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 కప్పు మాత్రం కలిపి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. వాము వాసన అన్నిటినీ డామినేట్ చేస్తాను. చేసేస్తున్నాను. అది 4 కప్పులు అయిందా? అది 4 కప్పులు కాబట్టి 4 కప్పులు అంటే 6 కప్పులు. ఓకే, అరకప్పుతో 4 కప్పులు అయింది. సో ఇది 2 కప్పులు వేస్తాం. ఇంత చేస్తే ఇంత అవుతుందా ఇంకా? అయితే ఇప్పుడు ఇదంతా మనకి అట్టే పెట్టేసేది వస్తుంది. అయితే మళ్ళీ పాత బెల్లం తెచ్చుకున్నాక అది చేసుకోవచ్చు. అవి దాంట్లో సీసా పడుతుంది డబ్బాలను పని చేసుకోవచ్చు. అది ఇది కలిపేసుకోవడం ముక్కలు అట్టే పెట్టాలి. అయితే ఇక్కడ నేను 1/2 కప్పుతో కొలిచాను అనమాట. 1/2 కప్పుతో 2 కప్పులు పొడి వేసుకున్నాను. అంటే 1 కప్పు కొలత అనమాట. సో 1 కప్పు ఈ పొడానికి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. ఇది 2 కప్పులు కొలిచిన బెల్లం. ఇవన్నీ కూడా బాగా ఘాటుగా ఉంటాయి కదా, అందుకని సో కొంచెం బెల్లం మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో నేను 1 కప్పుకి 2 కప్పులు బెల్లం వేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు బెల్లమును ఈ పొడిని కలిపి ఒకసారి చేత్తో బాగా కలిపిస్తున్నాను. ఒకసారి గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నాను. సో దట్ 2 కలిపి బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి నెయ్యి వేడి చేసి తీసుకురాను. నేతక్క నెయ్యి మొన్న కాచావు కదా? అదే మొన్న హెర్బ్స్ అన్ని వేసి కాచాను కదా, అది. నాకు డెలివరీ అయినప్పుడు నువ్వు మా అమ్మ చేశారు అత్తయ్య. ఇది నీకు గుర్తుంది తెలీదు? అది తిన్నాను. బెల్లం అది కలిస్తే ఇంకా జిగురు వస్తున్నప్పుడు కలపడంలో. సో నెయ్యి నేను ఎంత వేయలేదు, కొంచెం 1/4 కప్పు వేసుంటానేమో అంతే సుమారుగాను. ఉందా కానీ ఉండవడం కోసం అంతే. ప్రత్యేకంగా దీనికి కొలత ప్రకారం ఏమి వేయక్కర్లేదు. దాని కొలత మినసుగా వేసుకుంటాము అంటే అంతే, ఉండవడం కోసం. అంతగానే చేసినా పట్టుకుంటే బాగుంటుంది, జారిపోతుంటారు. చాలు అయిపోయింది సరిపోయింది. మూటండి అయిపోయింది. కొంచెం చిన్న ఉండలు చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మరి వేడి చేస్తుందేమో. వేడి చిన్న ఉండలు చేసుకోవాలి. ఇది ఏదో నీరసంగా వేసింది కరెక్టే. నొక్కుతాను రౌండ్గా నొక్కుతాను. ఈ సైజు ఉండలు చేస్తున్నాను నేను. అంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీకు ఏ సైజు ఉండలు అంతగానే తినకూడదు, మరీ వేడి చేస్తున్నట్టు. వేడి చేస్తుంది. మందు ఆయుర్వేదం మందు ఎలా ఉంది? బాగుంది. అయితే ఇంటే వేసుకోవాలి. ఇంకా కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు. లేదా కొన్ని ఉండాలి అంటే బాగుంది. గుమ్మ తింటుంటే ఘాటుగా ఉంది, టేస్టీగా ఉంది. అంటే కావాలనుకునేవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, లేదంటే వద్దు బెల్లం తగ్గించుకుందాము. 1-2 అదే కరెక్ట్. 1-2 సరిపోతుంది. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు కూడాను. నువ్వు నువ్వు తీసుకో. ఈ 2 చిన్న ఉండలు చేసేస్తాను.
సో 21 వచ్చాయి. ఈ కొలతల ప్రకారం 21 వచ్చాయి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు. చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. వానాకాలంలో పెడతాం, చంటి పిల్లలకి పెడతాం. అది మోషన్స్ అయినా పిల్లలకి జలుబు చేసినా పిల్లలకి కొంచెం పాకంగా నాకు ఇష్టం. కొంచెం కొంచెం ఉండలు పెట్టిన మొక్క పెట్టచ్చు. కొంచెం తేనెలో కలిపేసి పిల్లలకి లేదా బెల్లంతో కలిపి మామూలుగా చిన్నపిల్లలు తినేస్తూ ఉంటారు కదా. నాకేస్తా కదా నేర్చొక్కేస్తాను. నేర్చుకు ఎంతంటే దీంతో అంత మంచిది. సరే, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా అది చాలా అవసరం. సో 21 ఉండలు వచ్చాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినచ్చు. వాటర్ చేసిన వాళ్ళకి మరీ మంచిది వాటర్ వంటి వాళ్ళకి జలుబు చేసినా ఏం చేసినా పెడుతూ ఉంటాం. మామూలు కూడా పెట్టచ్చు. అది చేస్తే ఇదే కడుపునొప్పి వాళ్ళకి ఎంతో అవసరం అన్నమాట. చాలా మంచి గుడ్డు. నేను ఇది పెట్టే పిల్లలకి ఎప్పుడు ఏం పెట్టే మందు వేసేదాం కదా, ఇదే వేసేదాన్ని. అది పెట్టేస్తే కనుక పిల్లలకి హాయిగా తినేసి అరిగిపోయి ఆడుకునేవారు అనమాట. జలుబు చేసిన ఒకవేళ బాగా వేడి చేస్తుంది అనిపిస్తే కళ్ళు తలనొప్పి రావడం, కళ్ళు ఎర్రబడడం, కళ్ళు చేతులు లాగడం ఇలాంటివి వస్తే కొంచెం వేడి చేసింది అంటారు కదా. అలా అయితే కనుక కొంచెం పల్చటి మజ్జిగ తాగండి, అంటే డోస్ తగ్గించండి, తగ్గించి తినండి. లేదా మరీ ఎక్కువగా వస్తుంది తలనొప్పి అలాంటివి, అలా కొంచెం ఎక్కువగా వేడి శరీరం అన్న వాళ్ళు తినకండి. వేడి శరీరం తినకండి. అదండి, మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఈజీగా దొరుకుతాయి ఇక్కడ. సో అది నమస్కారం. మా వీడియో చూసి మీ అందరికి అత్తయ్య ముందు ఈ వీడియో చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ చాలా లేట్ అయిందండి, పాపం మెడుకుగా ఉంది వీడియో అవడం కోసం. వీడియో చేస్తుంటే ఏదో చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి కదా, అయినా కూడా పాపం మెడుకుగా ఉండి మాకు మనందరికీ కోసం చూపించింది. అందరికీ అందరూ నేర్చుకోవాలని నేర్పుతున్నాను. అది నాకు వచ్చిందని నాకు మా అమ్మ చేస్తున్న చూసి నేర్చుకున్నా. ఎంతమందికో చేసుకున్నా. సంవత్సరానికి ఎంత చేసేదాను, ఎంతమంది ఎక్కడ ఫుడ్ వచ్చినా సరే, ఎవరికి తేడాగా సరే, పెరాటీస్ వచ్చినా ఇంకోటి అలాంటివి వస్తే చేసి పెట్టేదని తినేవారు వాళ్ళు. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది చేయడం. అందరూ ఇప్పుడు నన్ను చేయమంటా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా చేసి పెట్టిన మంచిది. అందరికీ నేర్పు, అందరికీ నేర్పు. ఈ వీడియో చూసి కూడా చాలా మంది నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. కాటిక వేయడం ఒకటి, ఇది ఒకటి నాకు అప్పుడు చెప్తారు. కాటిక వేస్తాను, ఇది చేస్తుంటాను అనమాట. కాటిక ఏమని ఇచ్చేసేవారు, పంపించేసేవారు. పంపించేసి కాటిక వేసేదాన్ని చక్కగా. అదండి, మా వీడియో చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఉపయోగపడుతుందమ్మా, ఉపయోగించుకోండి, నేర్చుకోండి, మీ పిల్లలకి మనకు చెప్పుకోండి. అది మా అమ్మ నాకు చెప్పింది కనుక నేను చేస్తున్నాను ఇప్పటికీ. తర్వాత జనరేషన్స్ వాళ్ళకి కూడా తెలియాలి కదా అవన్నీ, ఈ పాతకాలం వంటలు. దానికోసం పాతపడిపోకూడదు, మాసిపోకూడదు. ఇది మళ్ళీ అలా అలా కంటిన్యూ అవుతూ ఉంటారమ్మా. అందుకని చెప్పాము, చేస్తున్నాం. అది థ్యాంక్స్ అమ్మా. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకున్నాక మీకు ఎలా నచ్చిందో, మీ అనుభవం ఏంటో మాకు నచ్చుతుంది. బాగుంటుందమ్మా, నచ్చుతుంది, బాగుంటుంది, తినండి. సరేనండి. ఒకటి కానీ ఎక్కువ తినకూడదు రోజుకి. చిన్న బాగున్నాయి కదా అని ఎక్కువ తినద్దు, అది బాగుంటాయి, కాళ్ళు అవుతాయి, చక్కగా రావచ్చు. బాగుంటుంది, బాగుంటాయి కదా అని ఎక్కువ తినేయకండి అది. సరే అయితేనండి, చాలా థ్యాంక్స్ మా వీడియో చూసిన మీ అందరికీ.